మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చదువుకుందాం. యేసు తన తల్లిని తండ్రిని శిష్యులను దగ్గర నిలిచి ఉండటం చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారులని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులను చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకునేను. దేవుని మాటను ఆశీర్వదించుగాక. మూడో మాట నిమిత్తము ప్రార్థన చేసుకున్నాము. మహాకృపల దేవ స్తోత్ర భాష మానాలయ తండ్రి, మరి మూడో మాట తండ్రి మాట్లాడబోతున్న బిడ్డతో ఉండండి. మరి మాకు రావాల్సిన జ్ఞానాన్ని తండ్రి ఆ బిడ్డను మరి దయచేయండి. ఆ బిడ్డ ఏం మాట్లాడుకోబెట్టండి, మాకు బలపరచమని జరుగుతున్న కొత్త కార్యక్రమాలు మీరు మరణకుండా మనం కోరుకుంటున్నాం. రక్షకుడైన యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఈ సమయంలో మూడవ మాట నిమిత్తమై మన సంఘ సభ్యురాలు స్వామి నాగేష్ పండిత్ గారి ముందు కావాల్సింది కోరుచు. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని వెంకిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా, నీ సన్నిధిలో నా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. మూడవ మాట కొరకు మేము సిద్ధపరచుండుగా ప్రభా. మా నోటికి నోరై ఉండి నా తండ్రి, మాకందరికీ కావలసినటువంటి వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరైన యేసు నామములో అడిగిపోతున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా సంఘ పెద్దలకి, సంఘ కమిటీకి, కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. మనం మూడో మాటలకు వెళ్దాము. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చూసుకున్నప్పుడు యేసు ప్రభు శిలువలో మరి తల్లిని గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లి వైపు చూసి చెప్తా, మరొక వైపు నుంచి శిష్యునితో చెప్తూ ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయనకి తన తల్లిని అప్పగించడం చూస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం అన్నమాట. పరలోకం యొక్క తండ్రి యొక్క చిత్త ప్రకారము యేసు ప్రభు శిలువ మ్రాను మీద వేలాడి మరి ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తం కారుస్తూ ఉంటుండగా, మరి ఈ లోకానికి తండ్రి చిత్తం కొరకు మరి రావడానికి తల్లి ద్వారా మరి రాబట్టబడ్డాడు కాబట్టి ఆయన తన తల్లిని కూడా విడిచిపెట్టాడు. ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, శిలువ మాదిరి మనము చూస్తున్నాము. యేసు ప్రభు శిలువలో ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన తల్లి యొక్క బాధ్యతని శిష్యుడికి అప్పగిస్తున్నాం. అక్కడ మరియా, తల్లి అయిన మరియా బాగా ఏడుస్తుంది కదా. సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఆమె బహు దుఃఖంలో మునిగిపోయింది, బాగా కన్నీరు విడుస్తుంది. అయితే కుమారుడు చెప్తుంటే ఆమె ఏమి మాట్లాడతలేదు, మౌనంగా ఉంది కదా. అయితే లూకాసు వార్తలో సిమియోను ప్రవక్త మరి యాజకుడు ముందుగానే చెప్తాడన్నమాట. కన్య అయిన మరియా వారి గర్భం ధరించి ఆయన శిశువుగా పుట్టినప్పుడు 8వ రోజున యెరూషలేము మందిరంలోకి తీసుకువెళ్ళినప్పుడు ఈ యొక్క హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుంది అని చెప్పి ముందుగానే ఆ ప్రవచనము ప్రవచింపబడింది కదా. అయితే మరి ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకుపోతుందంటే ఏ తల్లైనా కానీ మరి కుమారుడు ఆ రీతిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాధపడకుండా ఉండలేదు కదా. ఈరోజు మనం తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మరి ఆమె బాగా బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె హృదయంలో కంట ఒక ఖడ్గము దూసుకు వెళ్తుంది. మరి యేసు ప్రభు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 11 ఏళ్ల ప్రాయంలో ఆయన మరి యెరూషలేము మందిరంలో పస్కా గురించి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్తా ఉన్నప్పుడు అక్కడ మరి యేసు ప్రభు అక్కడే నిలిచిపోయి మరి యాజకులతో అక్కడ ఉన్న సంఘ పెద్దలతో వాక్యం గురించి తర్కిస్తూ ఉంటారు. మరి వాళ్ళేమో ఒక దినం ప్రయాణం వెళ్ళిపోతూ ఉండి
వచ్చినప్పుడు ప్రభుని ఆమె అడుగుతూ ఉంటుంది తల్లి, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావంటే, అమ్మా నా తండ్రి పనిలో నేను ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు జవాబు ఇవ్వడం జరుగుతుంది. తల్లి ఆ మాటని మనసులో పెట్టుకుంటారు. మరి లోక పాపముల కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చి శిలోమాను మీద వేలాడుతున్నప్పుడు తల్లి చాలా బాధపడతారు. మరి ఆయన నీతిమంతుడు, కానీ ఏ తప్పు కూడా చేయలేదు. కానీ శిలోమాను మీద వేలాడుతా తల్లిని మర్చిపోతాడు. మనం కూడా ఈ రోజు ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. నిర్గమాకాండము 20 అధ్యాయంలో చూసుకున్నప్పుడు నీ తల్లిదండ్రుల్ని నీవు సన్మానించుమని వాక్యం సెలవిస్తుంది. అదే మాటని ఆయన అక్కడ సిలువలో నెరవేరుస్తున్నాడు యేసు ప్రభు కదా. నీవు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని వాక్యం సెలవిస్తుంది. మరి అప్పటి మాటలు ఆ సిలువ ధ్యానాలు కొన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఈ కాలంలో అయితే మరి మనకి వర్తించగలిగినటువంటి వాక్యము, తల్లిదండ్రులకు మనము విధేయత కలిగి ఉండాలి. యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు తమ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే తల్లిదండ్రులకి విధేయత లేనటువంటి పిల్లలని మనము చూస్తున్నాం కదా. మనకు కూడా ఖడ్గం తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కాలంలో మనం ఆలోచిస్తూ ఉంటే యేసు ప్రభు ఏ తప్పు చేయకుండా ఆయన శిలోమాను మీద వేలాడుతున్నప్పుడు తల్లి బాధపడుతుంది కదా. మన పిల్లలు కూడా యవ్వన కాలంలో ఉండి తల్లిదండ్రుల మాట వినకుండా మరి వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా బాధపడుతూ ఉంటాం. చాలా బాధపడతాం. ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకుంటే ఏమంటారో అని చెప్పి సందేహాలతో మనల్ని మనమే దేవుడి సన్నిధిలో కన్నీళ్లు గార్చుకుంటా బాధపడతాము. యేసు ప్రభువును సిలువను మోసుకొని వెళ్తా ఉన్నప్పుడు మన శిష్యులంతా శిష్యులు ఎవరు లేరు కానీ అక్కడ స్త్రీలు ఉంటారు. స్త్రీలంతా మరి ఆయన వెంబడిస్తా ఏడుస్తా ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటారు, అమ్మా నా కొరకు మీరు ఏడవకండి కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పారు. అంటే ప్రభువుకి తెలుసు మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, మన పరిస్థితుల గురించి అన్నీ తెలుసు కదా. అందుకనే విలాప వాక్యాలు కూడా ఉంటుంది, రేపు మొదటి జామున లేసి నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు విడవమని అంటున్నాడు కదా యేసు ప్రభు. మరి ప్రార్థన చేయాలి మన పిల్లల గురించి, విజ్ఞాపన చేయాలి. సేమ్ టైం మనం ఇంకోటి ఏం చేయాలంటే వాళ్ళ మంచి మార్గంలో కూడా నడిపించాలి. మరి యేసు ప్రభు కూడా మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతని మర్చిపోతలేడు. అక్కడ మరి వాళ్ళ సహోదరులు లేరు, సహోదరులు లేరు, మరి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేరు అక్కడ సిలువ వేయబడినప్పుడు. మరి అక్కడ పైన మనం చూసుకొచ్చినప్పుడు మరి మరియా కొంతమంది స్త్రీలు అక్కడ ఉండడము మనము చూస్తున్నాం కదా. అయితే శిష్యుడు యోహాను మాత్రమే అక్కడ ఉన్నట్టుగా ఉంది కాబట్టి మరి ఆయనకు అప్పగిస్తున్నాడు. కానీ మనకి ఛాన్స్ లేదు కదా, అవకాశం లేదు. మన తల్లిదండ్రులు మనమే చూసుకోవాలి. ఇప్పటి కాలంలో చాలా వరకు కుటుంబాల్లో మరి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేటువంటి పరిస్థితి లోకంలో మనం చూస్తున్నాం. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు విడిచిపెట్టడం, కొద్దిగా డబ్బు ఉంటే తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో తీసుకువెళ్ళి విడిచిపెడతారు. ఎవరు కూడా బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు మనం ఈ కాలంలో చూస్తున్నాం. ఎందుకు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలు కూడా సమానంగా మరి పురుషులతో ఉద్యోగాలు చేయటము, కుటుంబ బాధ్యత, ఉద్యోగాలు చేసుకుంటా సరిగ్గా చూసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ప్రభువే మనకు మాదిరి కదా. మరి ఆయన చెప్తున్నాడు మనము ఆయన మాటకి విధేయత చూపించాలి కదా. కాబట్టి మనకి ఇచ్చిన బాధ్యత ప్రకారంగా మన తల్లిదండ్రుల్ని మనం చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా వరకు చెప్తా ఉంటారు, మరి మా తల్లిదండ్రులు మాకు ఆస్తులు ఇవ్వలేదు, మా తల్లిదండ్రులు ఆడపిల్ల పిల్లలనే వాళ్ళనే చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు మా మాట వినడం లేదు, లేకపోతే వాళ్ళు మా పిల్లల్ని చూడడం లేదు. ఒక్కొక్క మనిషిని అడిగితే ఒక్కొక్క సాక్ష్యము, ఒక్కొక్క సమస్య వాళ్ళ లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది కదా. కానీ మన సంఘంలో 20 సంవత్సరాలు ఇక్కడ కాబట్టి 2001లో నేను వచ్చాను. కానీ
చూసుకుంటారు. ఇంకొకటి సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి ఇచ్చిన పని నమ్మకంగా కూడా చేస్తారు. యేసు ప్రభు అదే చేస్తున్నాడు శిలువలో. తన కుటుంబాన్ని మర్చిపోవడం లేదు, తండ్రి తనకి ఇచ్చిన చిత్తాన్ని కూడా మర్చిపోవడం లేదు. మరి మనం ఈరోజు శిలువ ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తిమోతి పత్రికలో ఒక మాట అంటారు పౌలు గారు. తిమోతి పత్రికలో చూసుకున్నప్పుడు మరి ఏమంటారంటే 5వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. మరి మనమందరం విశ్వాసం కదా, మనం దేవుల్లో వస్తాము, ఆదివారం సండేస్కి వస్తాము, దేవుడికి ఇవ్వాల్సినవి ఇస్తాము, అన్ని కార్యాలు చేస్తాము, ఉద్యోగాలు చేస్తాము, కుటుంబాన్ని చూసుకుంటాం. కానీ కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలని పౌలు భక్తులు చెప్తున్నాడు. ఎవరైనా కానీ వాళ్ళ ఇంటిని సరిగ్గా చూసుకోకపోతే అల్ప విశ్వాసి కంటే కూడా చెడ్డవాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు ఆ బాధ్యత ఇచ్చాడు. ఆది కాలంలో మన స్త్రీని పురుషుని సృజించింది ఆయనే, ఒక కుటుంబాన్ని సృజించింది ఆయనే. అనేక కుటుంబాలు కలిస్తే కానీ ఒక సంఘంగా మనమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము. కాబట్టి మన కుటుంబాన్ని మనము చూసుకోవాల్సినటువంటి వారమైన మన పిల్లలు కూడా నమ్మకంగా విధేయత కలిగి తల్లిదండ్రులకి లోబడి ఉంటా. దేవుడి వాక్యాన్ని బట్టి నీ తల్లిదండ్రులు నీవు సన్మానించమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలో తన తల్లిదండ్రులకి లోబడి ఉండినాడు. మరి యేసు ప్రభు తన తల్లినే ఎందుకు అక్కడ అప్పగిస్తున్నారంటే యేసు ప్రభు వాళ్ళు శిలువ సమయానికి వచ్చేటప్పటికి యోసేపు అక్కడ లేవు. ఆయన పరిచర్యకు రాకముందే చరిత్ర ప్రకారం ఆయన చనిపోయినట్టుగా చరిత్రకారులు రాసి ఉంచినారు అన్నమాట. అందుకనే తన తల్లిని శిష్యుడికి అప్పగిస్తున్నారు. మనం అందరం అనుకోవచ్చు, మనకి మరియకి యేసు ప్రభు తర్వాత లోకానుసారమైన మన లోక ప్రపంచపు వివాహమైన తర్వాత పిల్లలు ఉంటారు. మరి కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు. ఒకసారి యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు వస్తారన్నమాట. నీ తల్లి నీ సహోదరులు వాళ్ళందరూ వచ్చారంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు శిష్యుల వైపు చూసి అంటారన్నమాట. ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లిలు నా సహోదరులు అని చెప్పి ప్రభు చెప్తారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ శిలువలో ఆ మాటను ఆయన మర్చిపోతలేడు. మరి శిలువలో వాడు ఎందుకు మర్చిపోవడం లేదు ప్రభు అంటే మరి యేసు ప్రభు శిలువ ఎక్కే సమయానికి మరి మరియమ్మ పిల్లలు మారు మనసు పొందినట్టుగా కానీ మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్టుగా కానీ మరి ఆ శిలువ సమయంలో ఆ శిలువ దగ్గర వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. అందుకని యేసు ప్రభు మరి శిష్యుడికి అప్పగిస్తారు. సేమ్ టైం ఇంకొకటి ప్రభు ఏం చేస్తున్నాడంటే తన పరలోకపు తండ్రికి ఆయన అప్పగించుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆఖరి గడియల్లో ఉన్నారు. మనందరి పాపముల కొరకు ఆయన శిలువ మారం మీద వేలాడుతూ ఉన్నారు. చాలా వరకు చూసుకుంటే మరి ఎక్కడ చూసినా యేసు ప్రభు పరిచర్యలో ఆయన పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికే ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. మరి యోహాను సువార్తలో మత్తయి సువార్తలో వాటన్నింటిలో కూడా మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన బ్యాప్టిజం తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఒక స్వరం పరలోకం నుంచి వినిపిస్తా ఉండదన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఒక స్వరం వినిపిస్తుంది. యేసు ప్రభు వారు పదే పదే ఆ మాటను చెప్తా ఉంటారు. అక్కడ శాస్త్రులు పరిసరాలు ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఒకటే అంటాడు, నా తండ్రి ఏమి చేయుచున్నాడో యోహాను సువార్తలో అంటారు. నా తండ్రి ఏమి చేయుచున్నాడో నేను అదే చేస్తున్నాను. నా
అన్నమాట. అయితే మరి చాలా వరకు ఇంకొక విషయం ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులుగా లోబడి ఉంటారు పిల్లలు. మరి దేవుని చిత్తానికి వెళ్దామంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు వారికి అడ్డుబండగా నిలబడతా ఉంటారు. ఎందుకు అంటే పరలోకపు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చవలసింది వారమై ఉంటుండగా దేవుడి పరిచయంలో మనం దేవుడు మనకి ఇచ్చిన తలాంతిని మనం వాడుకోవడానికి ముందుకు వెళ్తుండగా కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే
వండుకొని కొద్దిగా అన్నం వండుకొని గంజో మజ్జిగో వేసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆస్తులు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, కానీ తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. యేసు ప్రభు మనం శిలువను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మరి ఆయన రాసిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞని తల్లిదండ్రులు సన్మానించుము అని అంటున్నాం. ప్రతిరోజు మనం సన్మానించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చక్కగా గౌరవించి వాళ్ళని ఆ ముదిమి వచ్చే వరకు వాళ్ళని మనం చక్కగా చూసుకుంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. మరి యేసు ప్రభు కూడా తండ్రి అంట సంతోషిస్తున్నాడంట ఆయన పట్ల, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను కదా. తండ్రి బాధ్యత విడిచిపెట్టడం లేదు యేసు ప్రభు, కానీ సేమ్ టైం తల్లిని కూడా మర్చిపోవడం. మనం కూడా ఏం చేయాలంటే మనం ఇచ్చిన ఈ లోకంలో ఏ బాధ్యతను కూడా విడిచిపెట్టదు. ఇంకొకటి తండ్రి చింతాన్ని కూడా విడిచిపోతుంది. పిల్లల విషయానికి వస్తే కొన్నిసార్లు తల్లిదండ్రులకు అవిధేయంగా వెళ్ళిపోతూ ఉంటారు. నేను సాక్ష్యం విన్నాను, చాలా గొప్ప సేవకుడు. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తూ ఉంటుందంటే సేమ్ టైం మనం దేవుడి పరిచయంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడి సేవకుడు పిల్లలు సరిగ్గా లేకపోతే పిల్లలు వాళ్ళ మాట వినకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే మరి ఆ పరిచయం వాళ్ళు విడిచిపెట్టాలా? విడిచిపెట్టదు. ఎందుకు అంటే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, ఆ తలాంతి వాడుకోమని. నేను ఒక సాక్ష్యం విన్నాను, చాలా గొప్ప సేవకుడు వాళ్ళ కుమారుడు మరి తండ్రి పగలంతా నేను పరిచయంలో వెళ్ళి పరిచయం చేసి వస్తూ ఉంటే కుమారుడు లోకానుసారంగా యవ్వన కాలంలో కాలేజెస్లో మరి వ్యసనాలకి లోనైపోయి ఆ కుమారుడు తండ్రి మాటకి అవిధేయంగా జీవించినప్పుడు ఒకసారి ఒక మందు బాటిల్ తీసుకొచ్చి కూర్చుంటే తండ్రి పరిచయం చేసి వచ్చి ఆ బాటిల్ తీసి కింద కొట్టి ఏమంటున్నాడంటే నువ్వు నా గుండెని ముక్కలు చేస్తున్నావు అని చెప్పి ఆ దైవ సేవకుడు బాధపడుతున్నాడు, కానీ దేవుడి పరిచయం ఎక్కడ ఆయన విడిచిపెట్టినట్టుగా లేదు. ఆ కుమారుడంతా ఆ మాటకి చాలా బాధపడి ఏడ్చి తండ్రి నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, కరెక్టే, నన్ను క్షమించు, ఇక నుంచి నేను దానిని చేయను అని చెప్పి ఆ రోజు నుంచి క్షమాపణ పొందుకొని తండ్రి దగ్గర పశ్చాత్తాపడి తిరిగి ఇప్పుడు గొప్ప సేవకుడు. మనకి చాలా మందికి తెలుసు రాజ్ ప్రకాష్ గారు, ఆయన సాక్ష్యంలో ఆయన షేర్ చేస్తున్నారు. ఇవాళ ఎవరి కాలంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఒక సాక్ష్యంగా ఆయన నిలబడ్డాడు కదా. మనము తృణీకరించొద్దు. దేవుడి పరిచయంలో దేవుడి చిత్తాన్ని మనము నెరవేర్చుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం చాలా ఈజీ. తల్లిదండ్రులు మరి పరిచయంలో వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా లేనప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు. కామెంట్ చేయడం, ప్రార్థన చేయాలి. దేవుడు తెలుసు కదా, సమస్తం తెలుసు కదా, వాళ్ళకి ఆ తలాంతి ఇచ్చి వాడుకుని చెప్పింది దేవుడే కదా. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు, ఎంత బాధపడతారు కదా. కానీ ఆ సమయం వచ్చి యవ్వన కాలంలో వాళ్ళు దేవుడి కొరకు నిలబడేంత వరకు కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. కానీ వీలైతే వాళ్ళని మాటలు దేవుడి వాక్యం చెప్పి ధైర్యపరచాలి, కానీ వాళ్ళ గురించి మాట్లాడాలి. నేను కొంతమందిని చూశాను, మరి పిల్లలు ఇలా ఉన్నప్పుడు హెల్త్ బాగాలేక మరి కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు దేవుడు పిలిపించినప్పుడు కొంతమంది ఏమంటారంటే నా ఇల్లే ఇలా ఉంది, నా పిల్లలే ఇలా ఉన్నారు, నేను దేవుడి పరిచయని ఎలా చేయాలి, లోకం చూస్తే ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చాలా కృంగిపోతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు కదా. కానీ దేవుడు ఇచ్చిన తలాంతిని నమ్మకంగా మనం ముందుకు సాగి వెళ్తూ ఉంటే కోల్పోను దేవుడు వాళ్ళ జీవితాల్లో పిల్లల జీవితాల్లో కానీ గొప్ప సాక్ష్యం దేవుడు తీసుకొని వస్తాడు. తిరిగి మళ్ళీ మనం యోహాను సువార్తలో మరి యోహాను గురించి చూసుకున్నప్పుడు మరి యేసు ప్రభు కంట అతి ప్రియమైన శిష్యుడు అంటారు కదా. మన యోహాను సువార్తలో లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది, యేసు ప్రభుని రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు అంటారు. మరి అటువంటి శిష్యుడికి యేసు ప్రభు తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. మరి యోహాను గారి గురించి చూసుకుంటే మనము యోహాను మరి యేసు ప్రభు మరియ వాళ్ళకి వాళ్ళ రక్త సంబంధాలు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అక్కడ చూసినప్పుడు యోహాను వారి తల్లి కూడా అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం.
చూస్తున్నాం ఆ సీరియల్లో. మరి వాళ్ళ బంధువులే ఆల్రెడీ ఆయనకి తల్లి ఉంది, కానీ తిరిగి మళ్ళీ ఆయన తల్లిని ఆయనకి అప్పగిస్తున్నారు. మరి అప్పగించడానికి కూడా ఒక రీజన్ ఏముంది అంటే, మరి శిష్యులు అనేవాళ్ళు వాళ్ళు చాలా దేవుడి పరిచయంలో వాడబడతారు. వాళ్ళు దేవుడికి హతసాక్షులైనట్టుగా వాక్యము సెలవిస్తుంది. మరి వృద్ధాప్యం వరకు కూడా చాలా వరకు ఎవరు కూడా జీవించి లేరు. యోహాను భక్తులు దగ్గర 100 సంవత్సరాలు ఆయన జీవించినట్టుగా వాక్యము సెలవిస్తుంది. అందుకనే తన తల్లిని ఆయన యోహాను భక్తుడికి అప్పగించినట్టుగా చూస్తున్నాం. కానీ నువ్వు నేను కూడా మనం కూడా ఈ రోజున దేవుడు మరి అంత ఇష్టపడినటువంటి శిష్యుడికి ఆయన తండ్రిని అప్పగిస్తున్నాడు కదా. మరి అప్పగిస్తున్నప్పుడు దేవుడు కూడా ఇప్పటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి దేవుడు ఏదైనా అప్పగించాలంటే మనము తీసుకునే స్థితిలో ఉన్నామా? ఆ పనిని నమ్మకంగా మనం కూడా చేసి ఆయనకు అప్పగించే స్థితిలో ఉన్నామా? నాకు తెలిసి మన సంఘంలో చాలా వరకు అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉద్యోగాలు చేస్తారు, కుటుంబాన్ని చూసుకుంటారు. సేమ్ టైం సంఘ బాధ్యతలు మాత్రం చాలా చురుకుగా చలాకీగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చడం నేను చూశాను. అందుకని ఈ సాక్ష్యాన్ని షేర్ చేస్తున్నాను. మరి మనం కూడా దేవుడు మనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేస్తున్నామా? దేవుడు అప్పగించాడు, మరి మనుషులు అడగడానికి లెక్క. కాబట్టి మనం కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా అప్పగిస్తే మనం ఏం చేస్తామంటే మనుషులు మాట్లాడుతున్న మాటలు బట్టి మన తలాంతులు తీసుకెళ్ళి పక్కన పెట్టి మనము వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఇచ్చిన దేవుడే లెక్క అడుగుతాడు కదా మనల్ని ఆ తలాంతి విషయం. కాబట్టి మనం ఎలా చేస్తున్నాము అన్నది మనకి ఇచ్చినటువంటి పని దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు మరి ఆయనకి ఇచ్చిన నమ్మకత్వము తండ్రి చెప్పింది కంప్లీట్గా శిలువలో ముగించి ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. మనకు కూడా దేవుడు ఒక పాత్రగా మనకు ఒక అవకాశం ఇస్తే మరి మనము కూడా నమ్మకంగా చేయాలి. మనుషులు బట్టి మనుషులు ఏమనుకుంటున్నారో అని చెప్పి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనము పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషులు దాన్ని ఇవ్వలేదు కదా. మరి ఆది కాలంలో చూసుకున్నప్పుడు దేవుడు అంతా చేసేంత మంచిగా ఉందని మరి ముగించాడంట 6వ రోజు. మనం కూడా దేవుడు మనకి ఏదైనా అప్పగించినప్పుడు మంచిగా నమ్మకంగా యథార్థంగా అదెంత బాగా చేస్తున్నామని చెప్పి ఆ పనిని చేసి నమ్మకంగా మనం అప్పగించినప్పుడు మరి అక్కడి నుంచి దేవుడు మనకి ఘనత ఇస్తాడు కదా. కాబట్టి ఈరోజు శిలువ ధ్యానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్యాలెన్స్ కలిగి జీవించడం. ఒకటి నీకు ఇచ్చిన ఈ లోకంలో నీ కుటుంబ బాధ్యతను విడిచిపెట్టడానికి వీల్లేదు. రెండవది పరలోకపు తండ్రి మరి నీకు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఎన్నో వస్తాయి, లోకంలో వస్తాయి, పరిచయంలో వస్తాయి, అన్ని విషయాల్లో అన్ని చోట్ల సమస్యలు వస్తాయి. కానీ యేసు వైపు చూస్తూ మన ముందు ఉన్న దానిలో ముందుకు మనము పైకెత్తాలి. కాబట్టి ఈ 3వ మాట ద్వారా మనము ఈ మాటను మనం నేర్చుకున్నాం. కాబట్టి నాకు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ కాపరి గారికి నా సమయాన్ని అప్పగిస్తున్నాను.